మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత సంబంధించిన కులానికి సంబంధించి మన జిల్లాలో 11 షాపులు కేటాయించడం జరిగింది. ఈ 11 షాపులు కూడా మీ ముందే కూడా ఆ కులానికి సంబంధించిన ఉపకులాలకు ఎక్కడెక్కడ మన 11 కేంద్రాలు ఏవేవి అలాట్ చేసావో మీ ముందే మనము డ్రా చేయడం జరిగింది పారదర్శక రీతిలో. ఇప్పుడు అవి కూడా మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. రాయచోటి మున్సిపాలిటీ వచ్చేసి గౌడ్ కమ్యూనిటీకి వెళ్ళింది. రాజంపేట మున్సిపాలిటీ ఏడిగా, మదనపల్లి మున్సిపాలిటీ ఏడిగా, రామసముద్రం మండలం ఏడిగా, వీరవల్లి మండలం ఏడిగా, బి కొత్తకోట రూరల్ గౌడ్, నిమ్మనపల్లి ఏడిగా, తంబాలపల్లి ఏడిగా, నందలూరు గౌడ, కలకడ ఏడిగా, పీలేరు గౌండ్ల. ఇదంతా కూడా ఆ రోజు మనం తీసిందే. సో దానికి సంబంధించి మనము ఈ షాప్లకు సంబంధించిన సెలక్షన్ సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ మనం ఈరోజు ఇవ్వడం జరిగింది 27వ తారీఖు జనవరి నెల 2025 నాడు. సో దీనికి సంబంధించి అర్హులైన అందరూ కూడా లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ అప్లికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయడానికి 5వ తారీఖు ఫిబ్రవరి నెల అప్ టు సాయంకాలం 5 వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే ఫిబ్రవరి నెల 5వ తారీఖు ఫిబ్రవరి నెల 5వ తారీఖు సాయంకాలం 5 వరకు కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 21,66,667 మనకు మున్సిపాలిటీల్లో కట్టాలి వారు. అదే రూరల్ ఏరియాస్లో మండలాల్లో చూసుకుంటే 18,33,334 రూపాయలు మనకు కట్టాలి. సో ముఖ్యమైన తేదీలు ఏంటంటే ఈరోజు మనం నోటిఫికేషన్ ఇచ్చాం. ఫిబ్రవరి 5వ తారీఖు వరకు సాయంకాలం 5 వరకు కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వెరిఫికేషన్ అండ్ ప్రిపరేషన్ వచ్చేసి ఆ నెక్స్ట్ డే అంటే 6వ తారీఖు ఫిబ్రవరి నాడు జరుగుతుంది. వెరిఫికేషన్ జరుగుతుంది, ప్రిపరేషన్ జరుగుతుంది. డ్రాఫ్ట్ లాట్స్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ 7వ తారీఖు ఫిబ్రవరి నెల 7వ తారీఖు ఉదయం 10కి తీయడం జరుగుతుంది. సో అదే రోజు ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో, ఏ క్యాండిడేట్ అయితే సక్సెస్ఫుల్గా సెలెక్ట్ అయ్యాడో అదే రోజు మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డేట్స్. సో మీడియా వారు మీరందరూ కూడా దీన్ని ప్రచారం చేసి అందరికీ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈరోజు తహసీల్దార్స్ అందరికీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సూచనలు ఇవ్వడం జరిగింది. మనకు సప్లిమెంటరీ సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతవరకు కూడా మన క్యాస్ట్ సర్టిఫికేట్లు గమనిస్తే గౌడ్ అని ఇచ్చేసి బ్రాకెట్లో గౌడు, గౌడ, గమల్ల అండ్ ఎడిగా అనేది అన్నీ పెట్టేసి ఇస్తున్నారు. దానివల్ల వాళ్ళు పర్టికులర్గా ఏ సబ్ క్యాస్ట్ చెందిన వాళ్ళు అనేది తెలియకుండా పోతుంది. అందుకనే తహసీల్దార్లందరికీ కూడా ఈ కొత్త ప్రొఫార్మా అందించడం జరిగింది. సో ఖచ్చితంగా వాళ్ళు గౌడ్ అయినప్పటికీ కూడా వాళ్ళ ఉపకులాన్ని మెన్షన్ చేస్తూ సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్, సప్లిమెంటరీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలనేది మనం ఆదేశాలు ఇచ్చాము. సో దానికి అనుగుణంగా అర్హులైన అందరూ కూడా మీ సబ్ క్యాస్ట్లకు అనుగుణంగా ఆయా సర్టిఫికేట్ తహసీల్దార్ దగ్గర తీసుకోమని చెప్పాను. తహసీల్దార్స్ వితిన్ 24 అవర్స్లో దీన్ని ఇష్యూ చేయమని చెప్పాను. అప్లై చేసింది ఎవరికి ఇబ్బంది లేకుండా, సో దట్ అందరికీ సమాన అవకాశాలు ఉండేలాగా చూసుకోమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ కాపీ కూడా మీడియా వారికి మీకు అందిస్తాము. సో అది కూడా మీరు పెట్టొచ్చు. సాధారణంగా ఈ ప్రొఫార్మాలో ఇస్తూ ఉంటాము. ఈ ప్రొఫార్మాలో వచ్చేసి అన్ని ఉపకులాలు మెన్షన్ చేస్తున్నాం. ప్రధాన కులం పక్కన ఇంటిగ్రేటెడ్ అన్నమాట ఇది. అది వచ్చేసి ఇప్పుడు సప్లిమెంటరీ సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఖచ్చితంగా వాళ్ళది ఏ క్యాస్ట్ ఉపకులం అనేది కూడా అందులో మనకు వస్తుందన్నమాట. సో ఆ విధంగా మనం ఈరోజు ఆదేశాలు ఇచ్చాము, వాళ్ళకి అందజేయడం కూడా జరిగింది. సో అభ్యర్థులు ఎవరైతే దీన్ని పాల్గొనాలనుకుంటారో వాళ్ళందరూ కూడా చక్కగా తహసీల్దార్ దగ్గర అప్లై చేసుకుని మీ ఉపకులాల సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సో ఏమైనా దీంట్లో కండిషన్స్ అన్నీ ఉంటాయి. ఈ డ్రాఫ్ట్ లాట్స్ ఎక్కడ తీస్తామంటే మనము PGRS కలెక్టరేట్లో తీస్తాం. ఎందుకంటే 11 షాపులే మహా అయితే మేబీ ఒక 500 మంది వచ్చినా కూడా మనకి ఇక్కడ సరిపోతుంది. వెన్యూ పెద్ద ఇబ్బంది ఏం లేదు. షాప్ బై షాప్ పిలిచినా కూడా మనకు చాలా చక్కగా సరిపోతుంది. అండ్ అదర్వైజ్ ఆ డ్రాఫ్ట్ లాట్స్ మీరు కూడా గతంలో చూశారు కాబట్టి ఇష్యూ ఏం లేదు. ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. మనకున్నటువంటి 8 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసుల్లో స్టేషన్లలో మనం ఈ ఆఫ్లైన్ కూడా తీసుకుంటాము. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ SN కాలనీ రాయచోట్లో తీసుకుంటున్నారు. అలాగే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎల్లార్పల్లి, రాజంపేట, కోడూరు, మదనపల్లె, మొలకల చెరువు, వాయల్పాడు, పీలేరు ఇవి ఆఫ్లైన్లో కూడా తీసుకుంటున్నాము. ఆన్లైన్లో కూడా చక్కగా చేసుకోవచ్చు. ఆ DD ఎలా తీయాలి అవన్నీ కూడా వాళ్ళకు అందరికీ తెలిసిందే గతంలో ఉన్న